అందరికీ రామ్ రామ్ అండి. ఈరోజు సోరకాయ వట్టి తునకల కర్రీ చేయడానికైతే నేను ముందుగా వేడి వాటర్ చేసి పక్కన అయితే వట్టి తునకలను నానపెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ కంటే ముందే నానపెట్టుకున్నాను. ఎందుకంటే నానపెట్టుకుంటే ఆ ముక్కలు మెత్తపడతాయి, టక్కున ఉడుకుతాయని ఫస్టే నానపెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఏమో దాంట్లో ఆ వట్టి తునకలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇట్లా స్మెల్ పోయే వరకైతే ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయిపోయిన దాన్ని వేరే గిన్నెలో అయితే తీసుకోవాలి. ఇట్లా పక్కన ఉన్న వేరే గిన్నెలో మార్చుకోవాలి మొత్తము. ఇట్లా తీసుకున్న తర్వాత దాంట్లో కరివేపాకు, ఉల్లిగడ్డలు, కొంచెం పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసుకొని దాంట్లో ఇప్పుడు సోరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇట్లా సోరకాయ ముక్కలు మొత్తం వేసుకొని కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అయితే కలుపుకోవాలి మంచిగా. ఇట్లా కలుపుకున్న తర్వాత మటన్ ముక్కలు అయితే వేసుకోవాలి, వట్టి తునకలు అయితే వేసుకోవాలి. ఇట్లా వేసుకొని కలపాలి. ఈ కర్రీ ఏమో మా నాన్నమ్మ చేసేదండి, చాలా టేస్టీగా ఉండేది. నేను ఈ కర్రీ ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను. మా నాన్నమ్మ చేసినంత టేస్టీగా వస్తుందో రాదో తెలియదు. నేనైతే ట్రై చేస్తున్నాను, ఎందుకంటే చిన్నప్పుడు నానమ్మ చేసినప్పుడల్లా తినేటోళ్ళము. ఇక ఆమె వంట చేస్తుంటా అంటే నేను చూసేదాన్ని. ఇక ఒకసారి మొన్న అమ్మ వాళ్ళు పండుగ చేసుకుంటే వాళ్ళు చేశారు ఈ వట్టి తునకలు కాబట్టి ఇక సొరకాయ కర్రీ ఇట్లా చేద్దామని చేస్తున్నాను ఫస్ట్ టైము. ఎలా వస్తుందో, అమ్మమ్మ అంత టేస్టీగా వస్తుందో రాదో తెలియదు, కానీ నేనైతే చేస్తున్నాను ఈరోజు. ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గిన తర్వాత మళ్ళీ తీసి పసుపు, కొంచెం సాల్ట్, కారం వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ మంచిగా ముక్కలకి అంతా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో కొంచెము టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా టమాటాలు వేసుకొని మళ్ళీ కలిపిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత చూడండి కొంచెం జ్యూస్ అయితే బయటికి వచ్చింది. ఇలా దాంట్లో మీకు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి, లేకపోతే అలాగే ధనియా పౌడర్, కొత్తిమీర వేసుకొని అయినా దింపుకోవచ్చు. నేనైతే ఆ ముక్కలు ఇంకా కొంచెం ఉడకడానికని వాటర్ అయితే వేసుకొని కలుపుకొని కొంచెంసేపు కలిపేసి మూత అయితే పెట్టేస్తున్నాను. ఇట్లా పెట్టుకున్న తర్వాత కర్రీ అయితే అయిపోయింది, లాస్ట్కి వచ్చేసింది. ఇట్లా ఉడికిన కర్రీలో కొంచెం ధనియా పౌడరు వేసి కలపాలి. ఇలా కలుపుకున్న దాంట్లో తర్వాత కొత్తిమీర వేసి కలపాలి. ఇప్పుడు కర్రీ అయితే అయిపోయిందండి. ఇలా మీరు ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఇప్పుడైతే నేను చేసి చూపిస్తున్నాను, మీరు కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ.